హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ బ్లాగ్. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి బయలుదేరుతున్నారా అనుకుంటున్నారు కదా. ఏం లేదు, మా అక్కకి ఏ టైంలో పడితే ఆ టైంలో వింత వింత కొరుకులన్నీ పుట్టుకొస్తాయి కదా. అలాగే ఈరోజు మా అక్కకి ఐస్ క్రీమ్ తినాలనిపించిందంట. ఇంకా మా అక్క అడిగితే మా అన్నూరుకుంటాడా పదండి తినొద్దామన్నాడు. అసలు మేము ఇంట్లో అనుకుంది ఏంటో, బయటకు వచ్చి చేస్తుంది ఏంటో చూడు. ఇట్లుంటుంది మనతోని. ఇంట్లో అనుకుందేమో ఐస్ క్రీమ్, అక్కడికి వెళ్ళి తినిందేమో ఎగ్ పఫ్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పఫ్ తీసుకున్నాము. ఇంకా తినేసాము, స్టార్ట్ అయ్యాము, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అప్పుడే మా మమ్మీ కాల్ చేసి డాడీకి, మమ్మీకి, మా అక్కకి కట్లెట్ ఇంకా పానీపూరి తీసుకొని రమ్మందనమాట. మా ఇంటి దగ్గర చాలా ఉంటాయి, కానీ మాకు ఎప్పుడు ఒకే దగ్గర తీసుకునే అలవాటు, అక్కడే అలవాటు అయింది కాబట్టి ఇంకా అక్కడ కొంచెం దూరం ఉంటుంది కాబట్టి ఇంకా బైక్ మీద వెళ్ళేసి వచ్చాము. ఇంకా వచ్చే దారిలోనే ఐస్ క్రీమ్ తీసుకుందామని సూపర్ మార్కెట్ దగ్గర ఆపితే అక్కడ మా అక్కకు కావాల్సిన ఫ్లేవర్ లేదు, అంటే చాక్లెట్ ఫ్లేవర్ లేదు. ఇంకా ఇంకో సూపర్ మార్కెట్ దగ్గర కూడా ఆగాము, అక్కడ కూడా లేదు. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ పానీపూరి కట్లెట్ మా అక్క వాళ్ళకి ఇచ్చేసి ఐస్ క్రీమ్ షాప్కి అయితే వెళ్ళిపోయాము. మా ఇంటి దగ్గర ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి ఇంకా కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే మా అందరికీ తీసుకున్నాము. ఇంటికైతే వచ్చేసాము. బయట చల్లగా గాలి వస్తుంది, మేమేమో ఒక పక్క ఐస్ క్రీమ్ తింటున్నాము. మళ్ళీ నెక్స్ట్ మీనింగ్ అయితే కలుద్దాం. బాయ్.